తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిర్మాణాలకు సంబంధించి కీలకమైన కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మార్పుల ద్వారా లబ్ధిదారులపైన పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించి ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారమే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలాగా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. ఇటీవల రెండో విడత కార్యక్రమాన్ని కూడా అధికారికంగా ప్రారంభించారు. మొదటి విడతలో పూర్తయినటువంటి ఇళ్ల గృహ ప్రవేశాలు, ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉన్నటువంటి ఇళ్ల పరిస్థితి, అలాగే ఇక మరి పనులు నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులపైన కూడా సమగ్రంగా సమీక్షించినటువంటి అనంతరం గృహ నిర్మాణ శాఖ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలను గుర్తించింది. వాటి ఆధారంగా లబ్ధిదారులు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సమీక్షలో ప్రధానంగా వెలుగులోకి వచ్చిన అంశం ఏమిటంటే, చాలామంది లబ్ధిదారులు అవసరం లేకపోయినా ఇంటి స్లాబ్ను ప్రభుత్వం అనుమతించిన పరిమితికి మించి విస్తరించడం, దీనివల్ల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం సరిపోక చాలామంది అదనంగా వ్యక్తిగతంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొందరు అప్పుల భారం భరించలేక మధ్యలోనే ఇళ్ల నిర్మాణాన్ని నిలిచివేస్తున్నారు. మరి దీంతో నిరాశ్రయమైనటువంటి కుటుంబాలకు త్వరితగతిన అయితే శాశ్వత గృహాలు అందించాలన్నటువంటి ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్లాబ్ విస్తీర్ణం పైన స్పష్టమైన పరిమితులను విధించింది. ఇంటి ముందు భాగంలో గరిష్టంగా 3 అడుగుల వరకు మాత్రమే స్లాబ్లను పొడిగించుకోవచ్చునని తెలిపింది. మరి మిగిలిన 3 వైపులా కూడా 1 అడుగు చొప్పున మాత్రమే పొడిగించేందుకు అనుమతి ఉంటుంది. ఈ పరిమితులను మించి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఉదాహరణకు 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కలిగినటువంటి ఇంటికి గరిష్టంగా 750 చదరపు అడుగుల వరకు మాత్రమే స్లాబ్ నిర్మించాలి. అలాగే 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉన్నటువంటి ఇంటికి స్లాబ్ విస్తీర్ణం 500 చదరపు అడుగులను మించకూడదు. మరి ఈ నిబంధనలను ప్రతి లబ్ధిదారుడు కూడా తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కూడా ఇదే అంశం ప్రధానంగా ప్రస్తావించబడింది. నివేదిక ప్రకారం అనేక ప్రాంతాల్లో లబ్ధిదారులు అనుమతించిన నమూనాకు విరుద్ధంగా 3 అడుగుల నుంచి 8 అడుగుల వరకు కూడా స్లాబ్లను అదనంగా పొడిగిస్తూ ఉన్నారు. దీని కారణంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుంది. ప్రభుత్వం అందించే సహాయం సరిపోక చాలా మంది అప్పులు చేస్తున్నారు. మరికొందరు నిర్మాణ పనులను పూర్తి చేయలేక మధ్యలోనే నిలిపివేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే పేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయంతో సొంత ఇల్లు అందించాలన్న ప్రధాన ఉద్దేశం నెరవేరదని అధికారులు భావిస్తున్నారు. అందుకే అనవసరంగా అన్ని వైపులా కూడా ఆర్సీసీ స్లాబ్లను విస్తరించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సూచిస్తుంది. ఇంటి తలుపులు, కిటికీలు వర్షం, ఎండ నుంచి రక్షణ పొందేందుకు అన్ని వైపులా కూడా స్లాబ్ను పొడిగించాల్సినటువంటి అవసరం లేదని తెలిపింది. మరి దానికి బదులుగా సన్షెడ్లు లేదా సజ్జాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని సూచించింది. అలాగే ఇంటి ముందు భాగంలో అయితే ఎక్కువ నీడ అవసరమైతే ఆర్సీసీ స్లాబ్ నిర్మాణం చేయకుండా తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయగలటువంటి జిఐ సీట్ ఆధారిత షెడ్లను నిర్మించుకోవాలని చెప్పేసి సలహా ఇచ్చింది. మరి దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా లబ్ధిదారులు అప్పుల బారిన దానికి గురి కాకుండా ఉంటారని చెప్పేసి కూడా అధికారులు తెలియజేశారు.
ఈ కొత్త మార్గదర్శకాలు ప్రభుత్వం రూఫ్ లెవెల్, బేస్ లెవెల్, గ్రౌండింగ్ దశలో ఉన్నటువంటి ఇళ్లకు మాత్రమే కాకుండా ఇంకా నిర్మాణం ప్రారంభించని అన్ని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా వర్తిస్తాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే పనులు ప్రారంభించిన వారు కూడా కొత్త నిబంధనలను అనుసరించాలని సూచించింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులు గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారమే నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షించాలని చెప్పేసి సూచించింది. ఈ మార్గదర్శకాల అమలుకు అవసరమైనటువంటి తదుపరి చర్యలను వెంటనే చేపట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం లబ్ధిదారులపైన అదనపు ఆర్థిక భారం పడకుండా చూడటం, ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించడం, అలాగే ప్రతి అర్హత కుటుంబానికి నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యమైనటువంటి శాశ్వత గృహం అందేలాగా చేయడమే. మరి అధికారులు కూడా లబ్ధిదారులు ఈ మార్గదర్శకాలను పూర్తిగా పాటించి అనవసర ఖర్చులను నివారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.